ఒక ఆయన గారిది కాకినాడ మరి గోదావరి ఆ తీర ప్రాంతానికి తన స్నేహితుల యొక్క పుట్టినరోజు మరి సెలబ్రేట్ చేసుకోవాలని మరి 3 రోజులు 4 రోజుల క్రిందట ఇది జరిగింది. అతనికి 20 సంవత్సరాలు వచ్చాయి. చిన్న బాబుకి 18 సంవత్సరాలు. ఒకింట్లోనే ఇద్దరు పిల్లలు మొత్తం 8 మంది యవనస్తులు, పెళ్లి కాని పిల్లలు ఒకే రోజున చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దారుణం తెలుసా? కనుక ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని సన్నిధిలో, మనం అందరూ కూడా అపాయకరమైన లోకంలో మనం ఉన్నాం. న్యూస్ పేపర్ చూస్తే, వార్తలు చూస్తే పలానా చోట ఇంతమంది చనిపోయారు, పలానా చోట అంతమంది దుర్మరణం అయ్యారు, లేకపోతే ఇలాగానని ఎన్నో వార్తలు మనం వింటూనే ఉన్నాం. అలాంటి వార్తలలో మనం ఉండకుండా ఉండాలి అనంటే, మన బిడ్డలు ఉండకుండా ఉండాలి అనంటే, మన వాళ్ళు అలాంటి స్థితిలో ఉండకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలో తెలుసా? మనం ఎప్పుడు కూడానంట దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అదే మనకు మేలు, అదే మనకి మేలు, అదే మనకి క్షేమం. కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమముగాక అని పలికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదు ద్వారా మరి ఇక్కడ ఒక భాగ్యవంతుడున్నాడు. ఆ భాగ్యవంతునితో, భాగ్యవంతుడు అనంటే వినపడుతులే నాకు, అన్నిటిలో మిగుల వెల్ సెటిల్డ్ పర్సన్, అన్ని బాగున్న వ్యక్తి, దేనికి లోటు లేని జీవితం. కానీ తనకొక దుర్మరణం రాబోతుంది, తనకొక పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం వస్తుంది. కనుక తన సేవకుల ద్వారా ఈ వర్తమానాన్ని పంపించాడు. పంపిస్తే ఆ వర్తమానాన్ని మంచిగా స్వీకరించాడా? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? మనకు మన ఇంటిని మనకు కలిగిన దాని అంతటి పైన దేవుడు ఏం చేయాలనుకున్నాడు? క్షేమము కలుగు చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏం చేయాలనుకున్నాడు? క్షేమం ఎవరైనా ఇవ్వగలరా? ఈ భూప్రపంచం మీద క్షేమ కాపుదల ఎవరైనా ఇవ్వగలరా? డబ్బు ఇవ్వలేదు, పలుకుబడి ఇవ్వలేదు, ఆస్తి అంతస్తులు ఇవ్వలేవు,
రాజకీయం ఇవ్వలేదు. ఏమండి, పొలిటికల్ లీడర్స్ ఎలా దుర్మరణం అవుతారో తెలుసా? అక్కడ బాంబు పేలి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఎవరన్నా పొడిచో, లేకపోతే ఏదన్నా బాంబు బ్లాస్ట్ అయ్యో, లేకపోతే ఎవరన్నా షూట్ చేస్తేనో ఎలాగో ఈ లోకాన్ని విడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారంగా వారు భాగ్యవంతులే కానీ వారికి క్షేమం ఉన్నదా? క్షేమం ఉన్నదా లేదా? లేదు. మరి మనకు క్షేమము కావాలి అనంటే, మన బిడ్డలకు క్షేమం కావాలి అనంటే, మన కుటుంబానికి క్షేమం కావాలి అనంటే ఈ రోజున 3 విషయాలు దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు. 3 విషయాలు. ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు క్షేమం కావాలి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమందికి అవసరం లేదా? ఒకసారి క్షేమం కావాలన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మీ చేతులు చక్కగా ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. ఎడం చేయి ఎత్తుతున్నది. జ్ఞానవంతుడంట కుడి చెయ్యి ఎత్తుతాడంట. ఏం చేస్తాడంట? ప్రసంగి గ్రంథంలో ఉంది ఆ మాట. ప్రతిదానికి కుడి చెయ్యి వాడుతాడంట. మనం జ్ఞానవంతులమా? జ్ఞానం లేని వాళ్ళమా? జ్ఞానం లేని వాళ్ళ ఉండని వారా? జ్ఞానము కలిగిన వాళ్ళని, జ్ఞానవంతులు కనుక మరి మనం ఏం చేయాలి? ఎప్పుడు ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు యూస్ యువర్ రైట్ హ్యాండ్. కుడి చెయ్యి ఎటు పక్క ఉంటుంది? కుడి చెయ్యి ఎటు పక్క ఉంటుంది? కుడి పక్క ఉండిద్దా? అది ఎవరో చెప్పారు దక్షిణం అని. సూర్యవతి గారికి ఒకసారి చప్పలు కొట్టండి. కరెక్ట్ చెప్పారు. ఎందుకో తెలుసా? ఇళ్ళ ప్లాన్ పట్టాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు తూర్పేపు తిరుగుతారు. తూర్పేపు తిరిగి ఏది చెయ్యాలన్నా ఏ దిక్కు ఎలాగుందో ఏంటో ముందు తెలుసుకుంటారు. ఫస్ట్ ప్లేస్ తూర్పు, సెకండ్ ప్లేస్ ఉత్తరం, థర్డ్ ప్లేస్ పడమర, ఫోర్త్ ప్లేస్ దక్షిణం. కానీ మనం దక్షిణాన్ని ఇష్టపడతామా? ఏమండి, దక్షిణానికి ఇష్టపడతామా? పెళ్లి శుభకార్యానికి వెళ్ళాలి, వెళ్తామా? దక్షిణం వైపు తిరుగుతారా? వాకెళ్ళి దక్షిణం వైపు పెట్టరు. కానీ రైట్ హ్యాండ్ ఎక్కడ పెట్టాడు దేవుడు? దక్షిణం వైపే. ఈ చేయి తగిలిన, ఈ కాలు తగిలిన అంత ఉండదు. కానీ ఎడం కాలు దేనికి ముందు పెట్టరు. ఎడం కాలు దేనికి ముందు పెట్టరు. అమ్మాయి కుడి కాలు పెట్టి ముందు అంటూ ఉంటారు చాలామంది. ఎందుకని? కుడి అనేది మంచిది, అది దేవుడు మెచ్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. లోకానికను దేవునికి అలాంటి విరుద్ధం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాంటిదంటే అండి, లోకానికి దేవునికి అలా విరుద్ధం ఉంటుంది. ఎందుకని అలా విరుద్ధం అని తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు, లోకము చీకటై ఉంది. ఎలా ఉందంట? చీకటి సంబంధులు, చీకటి శక్తులు ఎప్పుడు కూడా దొంగతనం చేసేవాళ్ళు చీకట్లో బయలుదేరతారు.
పాపం చేసేవాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారండి? చీకట్లో బయలుదేరుతూ ఉంటారు. చనిపోవాలనుకున్న వాళ్ళు చీకట్లో, ఒకరిని చంపాలనుకుంటే చీకట్లో, ఎవరినన్నా ఆ కుటుంబాన్ని లేపేయాలంటే చీకట్లో, ఎవరైనా చీటీలు వేసి మాఫీ చేసి ఆ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని అంటే ఎప్పుడు బయలుదేరుతారు? చీకటిలో. ఇవన్నీ చీకటికి సూచనగా ఉంది. కానీ దేవుడు వీటిలో ఏ ఒక్కటి చేసేవాడు కాదు. దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు. దేవుడు ఏది చేసినా గొప్పదే చేస్తాడు. దేవుడు ఏది చేసినా ప్రజలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ భాగ్యవంతుని దగ్గరకు దేవుని వార్త దావీదు యొక్క ఆ యొక్క సేవకుల ద్వారా వార్తను తీసుకుని వచ్చాడు. చాలామంది భాగ్యవంతులారా జ్ఞాపకం చేసుకోనండి. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది అనుకునే వారులారా జ్ఞాపకం చేసుకోనండి. దేవుడి శుభవార్తను దేవుడు తెలియజేస్తున్నప్పుడే మనం ఏం చేయాలో తెలుసా? ఆ శుభవార్త అవకాశం దేవుడిచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవటానికి సిద్ధపడాలి. బ్రతికుండగానే చెప్పండి, బ్రతికుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంట. ఏం చేయాలంట అండి? చిన్నప్పుడు ఎక్కువగా కరెంటు అందరి ఇళ్లలో ఉండేది కాదు. సో మరి దీపాలు కదా, అందరూ దీపాలు వెలిగించుకునేవాళ్ళు. ఆ దీపాలు వెలిగించుకుంటున్న టైంలో అందరూ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మాయ్ పని కానీ 9:00 పనులన్నీ అయిపోవాలి. ఎందుకని? దీపం ఉండగానే ఇల్లంతా కూడా చక్కబెట్టుకోవాలి, భోజనాలు తినటం అయిపోవాలి, పిల్లల్ని స్నానాలు కానీ అన్నీ అయిపోయి చక్కగా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అది మనకు మేలని గుర్తించాలి. ఎలాంటిదంటండి? మేలు. మనుషుల మాట ఎదుటి వాళ్ళకి మేలుకరంగా ఉండకపోవచ్చు. సంబంధాలు చూసేటప్పుడే ఈ మధ్యవర్తులు మీడియేటర్స్ ఏం చేస్తారు తెలుసా? అది అట్టాటి సంబంధం అన్నా కానీ ఏం చేస్తారు? బాగున్నది హైలైట్ చేస్తారు, బాగుంది మాత్రం డిగ్రేడ్ చేస్తారు. ఏంటి? దాన్ని హైలైట్ చేయరు. ఆ అబ్బాయి అది, ఈ అబ్బాయి ఇది, ఈ అమ్మాయి అది, ఆ అమ్మాయి అది అని చెప్తారు. ఎట్టగట్ట అంటగట్టేసేయాలి. ఎట్టన్నా కానీ ఆ తర్వాత వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళు కొట్టుకోనో తిట్టుకోనో ఏమన్నా కానీ. ఏమండి? ఉన్నదన్నట్టు చెప్తారా? చెప్పరు. మన దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నదన్నట్టు చెప్పేవాడు. దేవుని స్తోత్రం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ మీడియేటర్, నువ్వు మీడియేటర్గా ఉండబోతున్నావు అనుకో, ఏం చేయాలి? ఏమండి? ముందుకు సర్దుకోండి అమ్మా, చాలా చాలా ముందుకు రావాలి. వచ్చేవాళ్ళు వెనక్కి కూర్చుంటారు, ముందుకు సర్దుకు లైన్లో కూర్చోవాలి. లైన్లో కూర్చుంటే బాగుంటుంది. దేవుడు మనల్ని చూస్తాడు. మనం ఒక క్రమాన్ని పాటించిన వారిగా కనబడాలి ఆయనకి. క్రమం మీరితే ఏమైందో తెలుసా? ఏమవుతుందమ్మా? అక్రమైంది. దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయవారులారా. అక్రమ లిస్టులు మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఏ లిస్టులో ఉండాలి?
క్రమ పద్ధతిలో ఉండేటువంటి వారిగా, క్రమాన్ని పాటించేవారిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలో తెలుసా? ఆనాడు అబ్రాం గారిని కూడా కుడివైపుకే వెళ్ళమన్నాడు. ఎటువైపుకి వెళ్ళమన్నాడు? మనం వెళ్తామా? సంబంధాలు చూసేటప్పుడు అయ్యా నువ్వు కుడివైపుకి వెళ్ళయ్యా అన్నారనుకోండి, ఎట్టా ఉండిద్ది మనకి? దేవుడు నన్ను కుడివైపుకే పంపించాడు. ఎక్కడికి? పర్మనెంట్గా. నువ్వు ఇక్కడ కాదయ్యా ఉండేది, చిరావురికి దీనికి ఇది కుడివైపు వచ్చిందా ఎడమవైపు వచ్చిందా? చెప్పండి అమ్మా. కుడివైపుకే వచ్చింది. ఎటువైపుకి వచ్చింది అంటే నేను దక్షిణానికి వచ్చానని అర్థం. ఎటు వచ్చాను? దక్షిణానికి వచ్చాను. అయితే దేవుడు నన్ను విడిచిపెట్టాడా? ఏమండి? దేవుడు నన్ను విడిచిపెట్టలా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కనుక దేవుడు ఏది చెప్పినా అది నీ మేలేనని నమ్మాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటండి? అది మేలు. ఏంటి ఇలా చెప్పాడు? ఏంటి అలా చెప్పాడు? దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఏమంటుందంటండి? ఓ ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నీ ద్వారా ఫుల్ఫిల్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెరవేర్చాలనుకుంటున్నాడు. ప్రణాళిక అనేది సీక్రెట్. ప్రణాళిక అనేది బయలుపరచబడలేదు. ప్రణాళిక అనేది ఇంక వెల్లడవలేదు. ప్రణాళిక అనేది ఇప్పుడు మన పిల్లల పట్ల ప్రణాళిక కలిగి ఉంటాం. మన పిల్లల పట్ల ప్రణాళిక కలిగి ఉంటాం. ఆ ప్రణాళిక మనసులోనే ఉండిద్ది. మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి మంచి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి మంచి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి పలానా జడ్జి అవ్వాలి, మా అబ్బాయి మంచి సూపర్వైజర్ అవ్వాలి, మా అబ్బాయి ఫలాందవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అవునా కదా? అందుకని డబ్బులు ఖర్చు అయినా ఏం చేస్తారంటండి? డబ్బులు ఖర్చు అయినా ఏం చేస్తారు? బాగా కష్టపడి చదివిస్తారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తారు. కారణం ఏంటంటే పిల్లలు ఆ ఉద్దేశంతో మనం నడిచినప్పుడు ఆ బిడ్డ పట్ల నెరవేరుతుందా లేదా? నెరవేరుతుందని అన్నప్పుడు దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక కూడా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే మనం ఏం చేయాలో తెలుసా? దానికి మనం సమర్పించబడాలి. మన పిల్లలు వాడు లోబడకపోయినా, ఏమండి, చిన్నపిల్లడప్పుడు ఎల్కేజీ నర్సరీ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకుంటారా? అనుకోరు. కానీ వాడిని కొట్టు తిట్టు ఎట్టగట్ట అది కదమ్మా ఇది కదమ్మా అని లాలన చేసు ఏదో ఒక విధంగా ఏం చేస్తారంటండి? వాడికి కొన్ని తినుబండారాలు కొనిచ్చు ఏదో ఒక విధంగా వాడిని స్కూల్కి పంపించినప్పుడు నర్సరీలో ఏయో నేర్చుకుంటాడు, ఎల్కేజీకి వస్తాడు, ఇంకా కొంచెం ఇంప్రూవ్, అలాగే యూకేజీ, అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్ వచ్చేసరికి ఎలా అయిపోతాడు తెలుసా? మంచి జ్ఞానవంతుడిగా. ఇక ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వచ్చేసరికి తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి స్థితికి వచ్చేస్తాడు. అలాగే డిగ్రీ, ఇంకా తను ఆలోచిస్తాడు, నేనేం చేయాలి, నేను ఎలా అవ్వాలి, నేను ఎంత స్థానానికి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాబ్ కొరకు ప్రయత్నం చేస్తాడు డిగ్రీ అవగానే. ఇదంతా కూడా తల్లికి ఉన్నటువంటి ప్రణాళికబద్ధంగా ఆ పిల్లవాడిని నడిపించినప్పుడు, ఆ పిల్లవాడు కూడా తల్లి మాటకు కట్టుబడ్డప్పుడు ఇదంతా కూడా నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు మనకు పట్ల ఉన్నటువంటి ప్రణాళిక కూడా నెరవేరాలి అంటే దేవుడు నడిపించటానికి ఆయన సిద్ధం. అలాగే మనం కూడా ఆయన ప్రణాళికకు లోబడాలి.
దాన్ని బట్టి సంతోషించాలి, ఆనందించాలి. దేవుడు నన్ను ఎన్నుకున్న తర్వాత మరి మా నాన్నగారు వాళ్ళకి చిన్నప్పుడే దేవుడు చెప్పాడంట, ఇదిగో నీ పిల్లలందరూ కూడా నా సేవ చెయ్యాలి అని చెప్తా ఉండేవాళ్ళంట. అయితే మా నాన్నగారు వాళ్ళు మమ్మల్ని దేవుని భయములో, దేవుని భక్తిలో పెంచుతూ ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకానొక సమయం వచ్చింది, నాకు అనిపించేది చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఏంటిదో తెలుసా? నేను దేవుని సేవ చేయాలి అంటే నేను ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్లో ఏముండిద్దో ఏం జరిగిద్దో నాకు తెలియదు, కానీ నా కోరిక అది. ఏంటది? నా కోరిక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక నా పట్ల నెరవేర్చటానికి కొరకు నా కోరికను దేవుడు తీర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కోరికలో నేను వెళ్ళేటప్పుడు ఎంతో భయంకరమైనటువంటి మరణ పరిస్థితుల్లో గుండా వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి టైంలో కూడా ఆ మరణము నా మీద అధికారం చేయకుండా దేవుడే స్వయంగా దిగి వచ్చి నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం. ఆ మరణం నుండి రక్షించిన తర్వాత ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్కూల్ ప్రారంభించిన తర్వాత అక్కడ నుండి దేవుడు నాతో మాట్లాడి తన ప్రణాళికలోనికి ప్రవేశింపచేశాడు. దేవుని స్తోత్రం. నా కోరికను తెచ్చినప్పుడు మరి దేవుని కోరిక నేను తెచ్చొద్దా? మనం కూడా ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ప్రభు నాకు ఆ కోరిక తీర్చయ్యా, నాకు ఈ కోరిక తీర్చయ్యా అంటుంటారు చాలామంది. కానీ దేవుని కోరిక, ప్రభు నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా, నేను ఇలా ఉంటా అలా ఉంటా అంటుంటారు చాలామంది. కానీ నెరవేర్చేసరికి ఏం చేస్తాం? మర్చిపోతాం. ఇప్పుడు కాదులే, ఇంకొకసారి అని ఏం చేస్తారు తెలుసా? వాయిదాలు వేస్తుంటారు. ఏం చేస్తారంటండి? వాయిదాలు వేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాయిదాలు వేసే బిడ్డగా దేవుడు నీ జీవితంలో నీ కోరికను నెరవేర్చడానికి, నీ కోరికను తీర్చడానికి దేవుడు ఎప్పుడైనా వాయిదాలు వేసాడా? వేలేదన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొడితే దేవుని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు నీ జీవితంలో నీ కోరికను తీర్చినప్పుడు, దేవుని కోరికను కూడా నెరవేర్చినప్పుడే ఆయన ప్రణాళికలోనికి ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం. నా జీవితంలో జరిగింది అదే. నేను దేవుని ప్రణాళిక నెరవేర్పులోనికి ప్రవేశించాలంటే దేవుడు నాతో చెప్పినవి చేయించినప్పుడే నేను ఆయన ప్రణాళికలోనికి ప్రవేశిస్తా. ఆయన ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో 21 రోజు నేను ఉపవాస ప్రార్థన చేశాక దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఇలాగ వాడుకుంటా, అలా వాడుకుంటా, ఇలా వాడుకుంటా, గొప్పవారిగా వాడుకుంటానని దేవుడు ఆనాడే దేవుడు చెప్పాడు. చెప్పినటువంటి మాట ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా ఆయన కాలక్రమేణా ఆయన దానిని జరిగించుకుంటూ వృద్ధిలోనికి తీసుకొస్తున్నాడే. కానీ ఈ నెవర్ ఎవర్ డిగ్రీడ్, ఆయన ఎప్పుడు కూడా నన్ను తగ్గించలా, తగ్గుముఖంలోనికి తీసుకురాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, ఆ నెరవేర్పు నీ జీవితంలో కనబడాలి అనంటే మనం ఏం చేయాలో తెలుసా? మన కోరికను తీర్చిన తర్వాత దేవుని కోరికను కూడా మర్చిపోమాకు. అన్న మర్చిపోయిందండి? అన్న మర్చిపోలా, అన్న నెరవేర్చింది. నువ్వు నెరవేర్చే బిడ్డగా ఉన్నావా? నువ్వు నెరవేర్చే బిడ్డగా ఉంటే నీ బిడ్డల పట్ల దేవుని ప్రణాళికల్లో వాళ్ళు ఉంటారు. ఎక్కడుంటారంట? దేవుని ప్రణాళికల్లో ఉంటారు. ఆ ప్రణాళిక
కాలక్రమేణా దేవుడు దానిని నీ బిడ్డ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళిక నెరవేర్పు జరగాలి అనంటే మొదట నీకు కొన్ని కోరికలు ఉంటాయి, అడుగుతావు, ప్రభువా ఇది తీర్చవా, అది తీర్చవా. ఇప్పుడు మన మధ్యలో పండు ఉన్నాడు, మరి మన శారదా గారు వాళ్ళ అబ్బాయి, ఆయన అమెరికా వెళ్ళాలని దేవుని ప్రణాళిక. దేవుడు చెప్పాడు, ఏమని, ఇదిగో నువ్వు వెళ్ళాలయ్యా అన్నాడు. ఆయన వెళ్ళాలన్న తర్వాత అర్థమయ్యేటట్టు దాన్ని రివీల్ చేస్తాడంట. ఏం చేస్తాడంటండి? దాన్ని తెలియజేస్తాడు. దేవుడు ఏదైనా నీ జీవితంలో ఆయన ప్రణాళికలను ఉండాలి అంటే నీ కోరిక తీర్చబడ్డాక దేవుని కోరికను కూడా తీర్చడానికి నిన్ను నీవు ఏం చేయాలంటండి? సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్నప్పుడు నీకు మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం, చూడండి. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. అహీమయకు జయమని రాజుతో బిగ్గరగా చెప్పి రాజు ముందర దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడే ఉన్నాడు తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? జయమని బిగ్గరగా రాజుకు ఏం చేయాలో తెలుసా? నీ జీవితంలో కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని యొద్దకు వచ్చాక, నీ కోరికను తీర్చాక నీవంట ఏం చేయాలో తెలుసా? దేవునికి జయము కలుగునుగా. కానీ నీవంట ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయాలంట. ఏం చేయాలంటండి? అందరూ చెప్దాం, ఏం చేయాలి? సరిగ్గా చెప్పట్లే మగవాళ్ళు. అందరూ ఏం చేయాలంట? సాష్టాంగ నమస్కారం చేయాలంట. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశాడో అప్పుడు అతనికి అర్థమైపోయింది, ఈ వ్యక్తి అహిమయి ఏదో మంచి వార్త తీసుకుని వచ్చాడు అనని. ఏం చేశాడో తెలుసా? అతనని ఏంటయ్యా ఏంటి అనని వివరాలు అడిగితే, నా ఏలిన వాడవును రాజునగు నిన్ను సంపజూసిన వారిని చూశారంటండి. నీకు హాని కలుగు చేసిన వారిని, హాని కలుగు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళందరినీ నీకు అప్పగించాను. ఏం చేశారంట? చెప్పాలందరూ ఏం చేశారంట? అప్పగించాలి. మనం కూడా అంట అప్పగించాలంట. మనం కూడా అంట ఏం చేయాలి? అప్పగించాలి. ఏమి అప్పగించాలి? ఏమి అప్పగించాలి అనంటే దేవునిని నిన్ను దగ్గర కానికుండా చేస్తున్నటువంటి ఆ యొక్క దుష్ట శక్తులను, నీ యొక్క క్రియలను, నీ యొక్క పాపపు జీవితాన్ని, నీ యొక్క నడవడిని దేవునికి ఏం చేయాలంటండి? అప్పగించాలి. మరి ఇంకెప్పుడు కూడా నీ పైన అధికారం చేయకుండా, ఎప్పుడు నిన్ను పాడు చేయకుండా, నిన్ను అంతం చేయకుండా, నిన్ను నాశనం చేయకుండా, నీ బిడ్డలను పతనం చేయకుండా నీవు దేవునికి అప్పగిస్తేనే దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇందాక విల్సన్ సాక్ష్యం చెప్పాడు కదా, ఒక్క మాట చెప్పాడులే. తన పాపం పోయిందా లేదా అని ప్రార్థన చేస్తే ఆ పాపపు మోటును దేవుడు ఏం చేస్తాడని దాన్ని తీసుకొని ఏం చేశాడంటండి? ఒక మంటలో కాల్చి వేసేసాడంట.
ఏం చేశాడు? కాల్చివేసేసాడు. నీ యొక్క శత్రువులు కూడా నీవు దేవుని దగ్గరికి రానియకుండా, దేవుని మేలులు చూడనీయకుండా, నీకు క్షేమం కలగనీయకుండా, నీకు మేలు కలగనీయకుండా, మరి మొన్నటి దిన 3 రోజుల క్రితం మరి ఆ గోదావరిలో 8 మంది యవనస్తులు, పెళ్లి కావలసిన పిల్లలు, మంచిగా చదువుకుంటున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల గురించి ఎక్కువగా నేను విన్నాను. ఒక అబ్బాయి ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడంట, ఒక అబ్బాయి చిన్న అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంట. మరి ఆ తల్లిదండ్రులు ఎంత ఆక్రందన చేస్తున్నారో తెలుసా? ఎంత దుఃఖంలో ఉన్నారో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు 18 సంవత్సరాల అందరూ ఆ వయసు పిల్లలేనంట. అందరూ ఆ వయసు పిల్లలే. పరిస్థితి చూసారా? నీకు క్షేమం రానియకుండా అడ్డుపడుతున్నటువంటి వాటిని నిన్ను దేవుని దగ్గరికి రానియకుండా, నీ బంధువులు ఉన్నారా, నీ స్నేహితులు ఉన్నారా, నీ ఇరుగు పొరుగు ఉన్నారా, వారందరి గురించి దేవునికి అప్పగించు. ఏమండి, వీళ్ళు వచ్చి ఇలా రమ్మంటున్నారండి, ఇలా రమ్మంటున్నారండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రార్థనకి రావాలా, వాళ్ళది ఏమంటే వెళ్ళాలా? ఏమండి, ప్రార్థనకి రావాలా, వాళ్ళు అంటే వెళ్ళాలా? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? లెక్క అయితే ప్రార్థనకి రావాలి, కానీ మనం ఏం చేస్తున్నాం? ఊరికి వెళ్ళానండి అని చెబుతారు. ఏదో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి దేవుని ముందు పెట్టినట్టుగా, ఏమండి దేవునికి గొప్ప ఘనత తీసుకొచ్చినట్టుగా ఏమంటారు? ఊరికి వెళ్ళానండి. ఏం చేసావమ్మా? అక్కడికి వెళ్ళి ఏం చేసావు? ఆ రోజు దేవుని యొద్దకు కొన్ని ఆత్మలన్నా నడిపించావా? ఏమండి, దేవుని గురించి మాట్లాడేవా? ఏది ఏమైనా క్రమంగా కొందరు దేవుని సన్నిధిలో కూడుకున్నట్టుగా నీవు కూడుకోకుండా ఉండటం అది పాపం, అది శాపం. అలాంటి శాపం నీ దగ్గర పెట్టుకుంటున్నావా? అలాంటి శాపం నిన్ను వెంటాడుతుందా? దేవుని ఆజ్ఞను మీరేలాగా చేస్తుందా? దేవుని ఎదుగు రాకుండా చేస్తుందా? అలాంటి దానిని దేవునికి అప్పగించు. నీ దగ్గర పెట్టుకో. మాకు నీ దగ్గర పెట్టుకున్నావంటే అది నీకు మేలు కాదు, అది నీకు నష్టమే, అది నీకు శాపంగా మార్చబడుతుంది. కనుక నువ్వేం చేయాలో తెలుసా? ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు అప్పగించు. ఆయనకు అప్పగించు. ఏంటంటే నీకు వ్యతిరేకంగా రూపించింది, నీకు నీ దేవునికి అడ్డుగా, అడ్డుబండలుగా, ఆటంకాలుగా ఒక్కోసారి మన డబ్బు మనకు అడ్డంగా వచ్చేసేసింది. ఎవరైనా డబ్బులు ఇస్తానన్నారనుకోండి, ఈరోజు ప్రార్థన అయినా ఏం చేస్తామండి? ఇది ఆఫ్ చేసేసి చలో ఎక్కడికి డబ్బులు తెచ్చుకోవడం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అంటారు, అమ్మా రేపు రమ్మా. ఏమైపోయింది? ఏమండి, ఏమైందండి? తెచ్చుకున్నావా డబ్బులు? తెచ్చుకోలా, ఉష్కాక అయిపోయింది. సాతానుడే నీకు ఇచ్చినట్టే చూపిస్తాడు. లోతుకి అలాగే చూపించాడు. లోతుకి అలాగే చూపించాడు. పచ్చదనంగా ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాలు పచ్చగానే ఉన్నాయి, కానీ అతని జీవితానికి పచ్చదనంగా ఉందా? ఏ ఒక్కటి కూడా లేదు. ఒకానొక రోజున దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళ పాపము బహుఘోరంగా దేవుని దృష్టికి కనబడిందంట. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఒట్టి చేతులతో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే ఏమైనా తీసుకుని వెళ్ళాడా? ఏమీ తీసుకుని వెళ్ళాలా? నీవు కూడా ఒకవేళ దేవుని చిత్తం చేయకుండా, దేవుని సంధికి రాకుండా, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకుండా, దేవుని క్రమాన్ని పాటించకుండా నీవు ఏదైనా చేస్తున్నావేమో అది నీకు శాపమే, అది మేలు కాదు. అట్టడి దాన్ని దేవునికి అప్పగించు. ఒక ఆయన అంటే ఏం జరిగిందంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తానని చెప్పాడు.
దీవిస్తానని చెప్పిన తర్వాత మరి ఆ టైం దగ్గరకు వచ్చేసేస్తుంది. ఆ టైం దగ్గరకు వచ్చేసేసిన తర్వాత ఈయన ఇంకా ప్రార్థనతో నింపబడినాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో ఎదుగుతున్నాడు, ప్రార్థనలో బాగానే ఉంది. అయితే అక్కడ ఎవరో ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం కలిగి, అపవిత్రమైన జీవితం కలిగి, దేవుని కార్యాన్ని జరగడానికి, దేవుని యొక్క అభిషేకం రావడానికి ఆ వ్యక్తి అడ్డుగా ఉన్నట్టుగా దేవుడు బయలుపరిచాడు. ఆ వ్యక్తిని బయట పంపించమని దేవుడు చెప్తే ఈయన దేవుని జ్ఞానం ద్వారా ఏం చేశాడు తెలుసా? ప్రభువా, నేను చెప్తే అది ఒక రకంగా ఉండిద్దయ్యా, కానీ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వే అతన్ని బయటికి పంపించయ్యా అని ఏం చేశాడంటండి? దేవునికి అప్పగించాడు. ఏం చేశాడంటండి? దేవునికి అప్పగించాడు. దేవునికి అప్పగించిన తర్వాత అప్పుడేం జరిగిందో తెలుసా? దేవుడు వేరే వ్యక్తిని ఈ వ్యక్తితో పనున్నట్టుగా వచ్చి ఈ వ్యక్తిని బయటికి, ఇక అపవిత్రత ఉందా? పోయిందా? ఎప్పుడు జరిగింది ఇది? దేవునికి అప్పగించినప్పుడు. మరి మనం కూడా దేవునికి అప్పగించాలా లేదా? ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఈరోజు ప్రార్థనకి రావాలి, అటు బంధువుల ఫంక్షను, ఏం చేయాలి? నేను చెప్తున్నారులే, ఏమైనా తెలుసా? నాకు ఎప్పుడు అంత టైం అవదయ్యా, ఎందుకనో ఈరోజు అంత టైం అయిపోయింది. ఎంత టైం? ప్రార్థన పూర్తి అయిపోయేదాకా కూడా అంత టైం పట్టేసింది. ఎందుకనంటే నువ్వు దేవునికి అప్పగించలేదు కనుక ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషను నువ్వు దేవునికి సమర్పించలేదు గనుక నిన్ను సాతానుడు పూర్తిగా దేవుని దగ్గర రానికుండా వాడి పనే అది. ఏంటండా? వాడి పనే అది. మరి మనం కూడా ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలి? ఒక్కోసారి ఇట్లా ఉండిద్ది. ఏంటిదో తెలుసా? దశమ భాగం తీసేటప్పుడు చెప్పారు మన సంఘస్థులే. ఏమన్నా తెలుసా? దశమ భాగం తీసి పక్కన పెడతారంట. దశమ భాగం అని తీసి పక్కన పెడతారు. తీసి పక్కన పెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏదో అత్యవసరత డబ్బులు వేరే చోట కట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఇది తీసుకెళ్ళి అటు ఇచ్చేసింది. మనం చెప్తుంది, ఒప్పుకున్నా మళ్ళీ జయమాకాను అని చెప్పా. ఏం చెప్పాను? ఒప్పుకుంటున్నప్పుడు మళ్ళీ రిపీట్ కాకూడదు. ఎప్పుడైతే ఆమె అలాగా చెప్పిందో ఆ పాపం పరిష్కారం కావటానికి అవకాశం కలిగింది. నీకు అలాంటి సందర్భం వచ్చినప్పుడు, నీకు ఎగస్ట్రా పక్కన కట్టడానికి డబ్బు లేనప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించాలి. ఏం చేయాలంటండి? దేవునికి అప్పగించాలి. ప్రభువా, నేనైతే ఇదే పని చేస్తా. నేను దేవునికి ఇవ్వాల్సిన అమౌంట్ ఉన్నప్పుడు పక్కన మరి నేను కారు వేసుకొని పక్కకే వెళ్ళాలి ఊర్లకి మీదకి. అప్పుడు నా దగ్గర వెళ్ళటానికి కనీసం డబ్బులు ఉండవు. ఏం చేయాలి? ఈ డబ్బులు వేసుకుందాంలే. ఏ డబ్బులు? దశమ భాగం డబ్బులు వేసుకుందాంలే అనుకుంటే అక్కడ సాతానుడు ఇంకో ప్రమాదం కలుగజేస్తే ఏం చేస్తాం మనం? అందుకని ప్రభువా, మధ్యలో ఖర్చులు రాకుండా నువ్వే చూసుకో ప్రభువా. ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. అలా కాకుండా ఆ డబ్బులు తీసుకొని జేబులు వేసుకొని ఏం వేసుకున్నావు? దశమ భాగం అనేది ఆశీర్వాదపు మొక్క. దశమ భాగం ఏంటిదంటండి? దశమ భాగం అంటే నీ దశ తిరిగే రోజు. ఆ దశ తిరిగే దానిని దేనికి వాడబోతున్నావు? శాపకరమైన దానికి వాడబోతున్నావు. అంటే నీ అవసరం కొరకు. దేన్ని వాడాలి? నీ ఓన్ మనీ వాడాలి. కానీ నువ్వు దేవుని దశమ భాగం, నీకు మేలుకరంగా ఉండే దానికి వాడబోతున్నావు కనుక అది శాపంగా మారిద్దంట. ఎలా మారిద్దంటండి? శాపంగా మారిద్దంట.
వెళ్తాం, వెళ్ళేటప్పుడు బండి డ్రైవ్ చేస్తూనే ఉంటాం. ఎక్కడో కొంచెం ట్రాఫిక్ ఉందనుకో, ఎవరికైనా వెళ్ళిద్దిలే అనుకొని కొంచెం ఏం చేస్తాం, మనం ముందుకు వెళ్తాం. అది ఎవరికన్నా తగిలిందనుకోండి, ఏంటి, సైకిల్ మీద ఉన్న వ్యక్తికైనా, బండి మీద ఉన్న వ్యక్తికైనా, నడిచే వ్యక్తికైనా, కారు అయినా బైక్ అయినా వెళ్ళేది ఎవరికి తగిలినా కొంచెం తగిలితే చాలు, ఏమవుతారు ఇంకంతే, డమేలమని పడిపోతారు. అదే తగలరాని చోట తగిలితే ఏమైంది, ఆ వ్యక్తి ప్రాణం కూడా పోవచ్చు. నువ్వు ఇప్పుడు 1000 రూపాయలు దాని కొరకు వాడితే ఇప్పుడు ఎంత వచ్చి పడింది, ఏమండి, ఎంత వచ్చి పడింది? ఇక ఖర్చు ఇక అంతులో ఉండదు, ఇక మనం అంచనా వేయలేం. ఇంకంతేకాదు, చుట్టూ కొడతారు. ఇక ఎవరు, ఇంకా బయట వాళ్ళందరూ కూడా, రే లాగరా, బేగండ్రా, కొట్టండ్రా, చేయండ్రా. ఎవరైనా మంచివాడు అట్టగా ఆకండి, కొంచెం సమర్థిద్దాం, ఆకండి. అబ్బాయి ఇతనికి ఒక 10 లక్షలు కట్టయ్యా. మొన్న ఒకసాటికి ఒక అతను అన్నాడు, అతను డ్రైవర్ అంట. ఏం జరిగిందో కానీ ఏంటంటే, ఒక చిన్న పిల్లోడు అడ్డం వచ్చాడంట. అడ్డం వచ్చిన తర్వాత ఇతడు బ్రేక్ వేసాడు, అంతే. ఆ బ్రేక్ వేసిన తర్వాత ఆ పిల్లోడు వచ్చి దీనికి తగిలాడు, దీనికి తగిలి కింద పడ్డాడు. దీనికి తగిలి కింద పడ్డాడు. ఆ పిల్లోడు కదా, చిన్న పిల్లోడు, తగలరాని చోట తగిలిందనుకుంటా మొత్తానికి చచ్చిపోయాడు. ఆ పిల్లోడు తగలరాని చోట తగిలేసరికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వాళ్ళు కోర్టుకి కేసు వేసేసారు. ఏం చేశారు, మోజ గారా, కోర్టుకి కేసు వేసేసారు. ఆ అబ్బాయికి ఎన్ని చెప్పినా ఇంటల్లా, వినబోతునేసరికి 10 లక్షలు వేసారు. ముందు 10 లక్షలు నేను కట్టలేనయ్యా, నేను మమ్మల్ని పోషించట్లేదా? ఏమండి, ఎన్ని సంవత్సరాలు అండి, ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు కూడా దేవుడు మమ్మలను పోషిస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతమో తెలుసా? నీవు రూపాయి లేకుండా ఓ ప్రయాణం చేయగలవా? రూపాయి లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలవా? నీ రూపాయి లేకోకుండా ఒక్క నెల గడుపు, ఏమండి, ఒక్క రోజు గడుపు, మన వల్ల కాదు. దేవుడైతే అది చేయగలడు. దేవునికి అప్పగించినప్పుడు, ఎవరికి అప్పగించినప్పుడంట, ఈ యొక్క వ్యక్తికి దేవుడు అన్ని మంచిగా జరిగిచ్చేసాడంట. ఎప్పుడైతే ఆయనకు అప్పగించాడో, నీవు కూడా నీ కుటుంబ సమస్యల్లో, నీ ఇబ్బందులు, నీ కష్టాల్లో అన్నీ కూడా ఏదైతే దేవుని నీతిని నెరవేర్చేటప్పుడు ఏదైతే అడ్డుగా వస్తుందో దానిని దేవునికి అప్పగించాలి. ఏం చేయాలంటండి, ఏం చేయాలంట? నేను అప్పగిస్తాను దేవునికి అన్నవాళ్ళు ఒక్కసారి బిగ్గరగా చెప్తారా? నేను దేవునికి అప్పగిస్తాను, నా ముందున్న సమస్య దేవునికి అప్పగిస్తాను, దేవుని నీతిని నెరవేరుస్తాను, దానికి అడ్డుగా వచ్చిన దానిని దేవునికి అప్పగిస్తాను. ఆమేన్. ఎక్కడి నుంచి ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. అది డబ్బైనా, అది సమయమైనా, అయితే బంధువులైనా, అయితే నీ యొక్క కుటుంబ పరిస్థితులైనా, నీ బిడ్డల యొక్క ఉద్యోగాలైనా, అయితే నీ బిడ్డల పరీక్షలైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవునికి అప్పగించాలి. నువ్వు దేవునికి అప్పగించినప్పుడు ఒక్కోసారి ఒక మార్గంలో వెళ్ళినప్పుడే నువ్వేం చేయాల్సి వస్తుందో తెలుసా? దేవుని మార్గంలోకి వెళ్ళేటప్పుడు తప్పు చేయాల్సి వస్తుంది. తప్పు చేస్తావా, దేవుని సన్నిధికి వెళ్తావా? ఏమండి, తప్పు చేస్తావా, దేవుని సన్నిధికి వెళ్తావా? ఎక్కువ శాతం తప్పు వైపుకి మన మనసు లాగేసింది కాదంటారా? అట్టే లాగేసింది. అట్లా లాగేసినప్పుడు ఏం చేస్తాం? అలాంటి సిచ్యువేషన్లో అంటే 2 మార్గముల మధ్యలో నీవు ఉన్నావని తెలుసుకో. విచ్ ఇస్ ద రైట్ వే. నువ్వు ఎన్నుకోవాల్సిన మార్గం ఏంటది?
నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏంటది? దేవునికి మహిమ తీసుకురావాల్సిన మార్గం ఏంటది? నువ్వు దీవించబడే మార్గం ఏంటది అని నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఆలోచించాలి. ఏంటంట? నువ్వు ఆలోచించి నువ్వు వెళ్ళవలసిన మార్గంలో నువ్వు వెళ్ళకూడని మార్గం గురించి దేవునికి అప్పగించు. ఏం చేయాలంటండి? నువ్వు వెళ్ళకూడని మార్గం గురించి దేవునికి అప్పగించు. ఎవరు ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎవరు ఎంత బలవంతం చేస్తున్నా, ఎవరెంతో నిన్ను ఒత్తిడి చేస్తున్నా సరే, దానిని గూర్చి దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా నిన్ను గమ్యానికి క్షేమంగా నిన్ను చేర్చునుగాక. ఆమేన్. ఇంకొక మాట, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా. మేము బ్రతికినట్టే. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనమందరము కూడా స్థిరముగా నిలుచుదుముగాక. ఎక్కడ తెలుసా? ఎక్కడ? ఆజ్ఞను మీరే దానిలోనా? దేవుని మాట వినని దానిలోనా? దేవునికి వ్యతిరేకంగా నడిచే దానిలోనా? దేవునికి అవమానం తీసుకొచ్చే దానిలోనా? కాదు. దేవునిలో నీవు స్థిరముగా ఉండాలి. ఒక దైవజనుడు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసాడంట. ప్రభువా, ఫలానా వ్యక్తి ఆత్మీయ స్థితిలో ఎలాగున్నాడు ఒకసారి చూపించు నాయనా అని ప్రార్థన చేస్తే ఆ దేవుడు బయలుపరిచాడంట. ఏమని తెలుసా? ఒక సముద్రములో ఉక్కు స్తంభముగా నిలబడినట్టుగా కనబడ్డాడంట. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎలాగంటండి? ఎలాగ నిలబడ్డాడు? ఉక్కు స్తంభం. ఉప్పు స్తంభం కాదు. ఉప్పు స్తంభం కరిగిపోయింది. నీళ్ళకి ఏమైందండి? ఉప్పు స్తంభం. లోతు భార్య ఉక్కు స్తంభం అయిందా? ఉప్పు స్తంభం అయిందా? వినపడతల్లా. ఉప్పు స్తంభం అయింది. అది ఎక్కడ ఉంది? కొండ మీద ఉంది కనుక ఉప్పు స్తంభం అయింది. అలాగే నిలిచిపోయిందంట. ఒక రాయిలాగా నిలిచిపోయిందంట. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతంలో వర్షం అనేది కానీ, లేకపోతే ఏ ఒక్క గడ్డి కూడా మొలవటానికి వీలు లేకుండా దేవుడు దానిని శపించాడు. అందుకనే ఉప్పు స్తంభముగా. ఇదేంటనని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? శరీరాన్ని నాకుతూ ఉంటారు. నాకినప్పుడు ఎట్టుండిద్ది? ఉప్పుగా ఉండిద్ది. ఎట్టుండిద్దంట? ఉప్పుగా ఉండిద్ది. ఉప్పుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అసహించుకుంటారా? ప్రేమిస్తారా? అసహించుకుంటారు. ఇప్పుడు ఆ ఉప్పు స్తంభం దగ్గరికి ఎల్లుళ్ళందరూ ఏం చేస్తున్నారు? అలా తాకి నాలుగు మీద పెట్టుకోగానే సగం గుడ్లు అలా ఉప్పు నాలుగు మీద వేసుకొని ఏం చేస్తారు? మళ్ళీ ఆ ఉప్పు స్తంభం మీద ఫు అని ఉయ్యటం. ఎవరి మీద అండి? ఎక్కడ? యేసురత్నం గారు ఇటు చూడండి. ఎక్కడ ఊసేది? ఎక్కడండి ఊసేది? ఆ ఉప్పు స్తంభం మీదే మళ్ళీ ఫు అని ఊయటం. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలైంది. అక్కడికి రోజుకొచ్చేసి కొన్ని లక్షల్లోనే అక్కడికి విజిటింగ్. ఆ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎవరినమ్మా? ఏమో మొదట నీతిమంతురాలా కదా? ఏమండి?
లోతు భార్య నీతిమంతురాలే కదా? నీతిమంతురాలే, కానీ తన జీవితాన్ని పాపం వైపు చూసింది. దేటి వైపు చూసిందంటండి? ఏమైపోతే ఏమకెందుకో? ఏమండి, ఏమైనా రక్షించిద్దా? ఏమైనా కాపాడిద్దా? కాపాడలేదు. కాపాడే టైం అయిపోయింది. నీ బంధువులను కాపాడే టైం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఈ చేతుల్లో ఉన్నప్పుడు చూడు, ఈ చేతుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యు, ఈ చేతుల్లో ఉన్నప్పుడు వారికి దేవుని మాటలు చెప్పు, ఈ చేతుల్లో ఉన్నప్పుడు వారి కొరకు ప్రయాసపడు. సమయం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? మా నాన్న కనపడాలి. అసలు నేను మా నాన్న చూడాలి. ఏమంటారు జీవన్? ఏమంటారు? ఆయన చనిపోయి ఆయన బాధల్లో ఆయన ఉంటాడు. ఏం చేస్తారు మరి? మా నాన్న చూడాలి ప్రభా, మా నాన్న చూపించవా? ఎప్పుడు నువ్వేం బతికే ఉన్నావు, వాళ్ళేం చనిపోయి వెళ్ళిపోయారు. ఎవరు కనపడాలంట? ఇలా కనపడాలంట. కనపడితే ఏం చేస్తారు వీళ్ళు? నరకన కానీ ఏమైనా పల్లో కనుక ఏమైనా తీసుకెళ్తారా? లేదయ్యా, తెలుసుకొని ఏం చేస్తాం? ఈ లోకములో సమయం ఇచ్చినప్పుడు, ఈ లోకములో నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు. అదేమంటే వాళ్ళు వినరండి, వాళ్ళు మాట్లాడరండి, వాళ్ళు లోబడరండి, వాళ్ళు రారండి అని ఇన్ని సాకులు చెప్పుకుంటా నీ కాలాన్ని వేయిపరిచేసావు. అంత అయిపోయాక నీ చేతులు దాటి వెళ్ళిపోయాక నీవు ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లయితే ఏం జరిగిద్ది? జరగాల్సినంత జరిగిపోయింది. దాన్ని ఏమీ మార్చలేవు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా దేవుడు ఆకాశము నుండి అగ్ని ఆ పట్టణాల పైన కుమ్మరించేశాడు. ఏమేం చేసిందో తెలుసా? ఏం చేసింది? ఏం జరుగుతుందో, ఎలాగుందో అని ఏం చేసింది తెలుసా? ఒక్కసారి వెనుదిరిగి చూసింది. ఏం చేసిందంట? వెనుదిరిగి చూడగానే ఉప్పు స్తంభంగా మారిపోయింది. నీవు కూడా ఉప్పు స్తంభం అవబోతున్నావు. నీవు కూడా ఉప్పు స్తంభంలా మారకముందే, నీవు కూడా ఉప్పు స్తంభంగా చేయబడకముందే నువ్వు వెనక్కు తిరిగి చూడొద్దు. నువ్వు వెనక తిరిగి చూడకుండా ఏం చేయాలో తెలుసా? నీకు కొరకు ఉంచబడిన ఆ మార్గం ముందే నడుచుకుంటూ వెళ్ళు. గమ్యానికి క్షేమంగా చేరతావు. నీకు మేలు కలుగుతుంది. నువ్వు ధన్యురాలు అనిపించబడతావు. నీకేది లోటు లేకుండా కలుగుతుంది. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో నీ వాళ్ళంతా కూడా ఒకవేళ లోకం వైపు వెళ్తున్నారా? వాళ్ళు బ్రతుకుంటే నీకు అవకాశం ఉన్నట్టు, వాళ్ళు చనిపోకుండా ఉంటే నీకు అవకాశం ఉన్నట్టు దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం. ఇప్పుడు చూడు, ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళు ఏ స్థితిగతుల్లో ఉన్నారో, వాళ్ళు ఏ పాపంలో ఉన్నారో, వారు ఏ శాపానికి వారి ఆహుతి కాబోతున్నారో ఒక్కసారి దాని నుండి వారిని మార్చడానికి చూడు. దేవుని దగ్గరికి నడిపిస్తే నీకు మేలు కలుగుతుంది. తల్లి, ఆలోచిస్తే నీకు అంత మేలు కలుగుతుంది. వీళ్ళే ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ చనిపోయి నరకంలో కాలుతున్నాడు అనుకోండి, వీళ్ళు కూడా ఏం చేస్తారు? మా నాన్న వెళ్ళకుండా నేను ఎందుకు వెళ్ళాలి పరలోకానికి అని వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఈ లోకంలో ప్రార్థనలు మానేస్తారు. అందుకని ఏం చేస్తారంటండి? దేవుడిని భయం లేకుండా జీవిస్తారు. ప్రార్థనకి ఏంటమ్మా మానేస్తామంటే ఏమి లేదండి. ఏమి లేదా? ఆల్రెడీ ఉప్పు స్తంభాన్ని చూసావు అనగా పాపం అనే లోకం వైపు చూసి నువ్వేమైపోయావు? ఉప్పు స్తంభం అయిపోయావు. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఏంటమ్మా ఇంతకుముందు బాగా ప్రార్థన చేసేదానివి, ఇంతకుముందు ఉపవాసం ఉండేదానివి, ప్రార్థనకి వెళ్ళేదానివి, ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళలేదన్నమ్మా,
ఇప్పుడు ప్రార్థన చేసుకోవట్లేదేందమ్మా, ఇప్పుడు ఉపవాసం ఉండలేదేందమ్మా అని ఏం చేస్తారు? ఎట్టాడి మమ్మీ అని అనుకోలే, నేను ఎట్టాడి తల్లి అని అనుకోలా, ఎట్టాడి డాడీ అని అనుకోలా అని ఏం చేస్తారు? నీ పిల్లలే నిన్ను అసహించుకునే రోజు రాకముందే నువ్వు వెనక తిరిగి చూడొద్దు. అసహించుకునే రోజు రాకముందు నువ్వు వెనక తిరిగి చూడకుండా దేవుని వైపే నువ్వు చూసుకుంటున్నాడు. నీకు క్షేమం కలుగుతుంది, నీ ఇంటికి క్షేమం కలుగుతుంది, నీ బిడ్డలకు క్షేమం కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట సాగిలపడాలి. రెండవది దేవునిలో స్థిరముగా ఉండాలి. ఎట్లా ఉండాలంటండి? స్థిరముగా ఉండాలి. స్థిరతను పోగొట్టుకుంటున్నావా? స్థిరత్వం లేకుండా ఉంటున్నావా? స్థిరమైన భక్తి లేకుండా ఉంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ఆఖరిగా ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడలేదు. మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీయుకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, మీరు సంతోషింతురు. దేవుని స్తోత్రం చేద్దామా? అందరూ కూడా దేవుని స్తోత్రం చేద్దామా? నిద్రపోయేవాళ్ళు చేద్దామా? శారీరకంగా మెలుకున్నారు కానీ వినే దానిలో నిద్రపోతున్నారు. ఎక్కడ నిద్రపోతున్నారు? వినే విషయంలో నిద్రపోతున్నారు. నిద్రపోయారు చెప్పండి హల్లెలూయా అంటే. అందుకని అన్నిటిలో మనం మెళకువ కలిగి ఉండాలంట. ఏంటంటండి? మెళకువ కలిగి ఉండాలంట. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? మూడవది, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూసారంటే చాలామందికి కలవరం వచ్చేసేసింది. ఏమొచ్చేసింది? కలవరం. ఎప్పుడు వచ్చింది కలవరం? ఏమండి, ఎప్పుడు వచ్చేసింది కలవరం? జరగకూడని జరుగుతుంది అనే వార్త వచ్చినప్పుడు, అపాయము నీ ఎద్దుకు వస్తుందన్న వార్త వచ్చినప్పుడు, తుఫాను నీ ఇంటి మీద కొడుతుందని అన్నప్పుడు, వినకూడని వార్తలు వింటున్నప్పుడు ఆ కలవరంలో ఏం చేస్తారో కూడా తెలియదు. కానీ దేవుడు నీకేమీ అనుగ్రహించాడు? నా శాంతిని. ఎవరి శాంతి అంట? దేవుని శాంతి మనకిచ్చాడంట. ఎవరికి ఇచ్చాడండి? శాంతి అంటే ఏంటి? తొందరపడి గై 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 పోటాడేదా? ఏమండి శాంతి అంటే? ప్రశాంతంగా డీల్ చేసే దానినే శాంతం అంటారు. ఏంటది? కొంతమంది పేరేమో శాంతం లేకపోతే శాంతి, కానీ నోరు చూస్తే ఆపలేరు. కొంతమంది అంటుంటారు. ఒక ఆమె అంట, దేవుని స్తోత్రం, ఇటు చూస్తే ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చూసుకునేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అమ్మాయి ఎట్టకి హాస్పిటల్కి వెళ్ళిందంట. అమ్మ నీ పేరేందో చెప్పమ్మా అంటే, నా పేరు ఆరోగ్యం అంటుందంట. ఏంది ఏడాకోలంగా ఉందా ఏంది? ఆరోగ్యం. అప్పుడు పక్కన వాళ్ళు ఉండి ఎవరు చెప్పారంట, అవునండి ఆ అమ్మాయి పేరే ఆరోగ్యం అని చెప్పారు. పేరేమో ఆరోగ్యం, ఆమె ఎప్పుడు రోగాలు. ఏంటంట? పేరేమో ఆరోగ్యం, జీవితం చూస్తే రోగ జీవితం, ఎప్పుడు రోగం రోగం రోగం.
ఏమండి, పేరుకు తగ్గట్టు జీవించడానికి ప్రయత్నం చేయండి. శాంతి అనే పేరా? దేవునిలో శాంతంగా ఎదగడానికి జీవించు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు శాంతంగా పరిష్కరించడానికి చూడు. లేకపోతే యేసుదాస్ అని పెడతారు. ఏం పేరు? యేసుదాస్. యేసుకి దాసుగా ఉన్నావా? లేదా యేసు బాబు అంటారు. యేసుకి బాబుగా ఉన్నావా? ఏమండి, యోహాను అంటే నాకు ముందుగా పంపించిన ఒక దూత, ఆయన మార్గమును సారళము చేసే దూత. ఎవరికి సారళం చేయాలి? ఈరోజు పాస్టర్ గారు లేడంట అంటే సారళం చేసినట్ట? కాదు. ఏంటది? అమ్మా రెండమ్మా ప్రార్థనకి వెళ్దాం. ఇదివరకు వనేసిం గారు ఉండేవాళ్ళు. వనేసిం గారు ఏం చేసేవాళ్ళు? అక్క, చెల్లి, తమ్ముడు, అన్నా రండి ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థన మొదలు పెడదాం. ఏం పాస్ గారు లేడా అంటే వస్తున్నాడు లేరా నువ్వా అని ఏం చేసేవాడు? అందరిని కలేసి గ్యాదర్ చేసి, అది యోహాను యొక్క లక్షణాలు అయ్యి. ఆ లక్షణాలు కలిగి ఉండాలి. బైబిల్లో యోహాను గారు ఎట్టున్నాడండి? దేవుని మార్గం సరళం చేశాడా లేదా? దేవుని దూతగా ఉండడా లేదా? అవసరమైతే రెయ్యం బగళ్ళు ఎవరు విడిచిపెట్టాడు? తల్లిదండ్రులు విడిచిపెట్టాడా లేదా? అడవిలో ఎడారిలో ఆయన 3 పూట్ల భోజనం కావాలన్నాడా? ఆయన ఆహారము మిడతలయో తేనెయో ఆయన యొక్క ఆహారమై ఉన్నదంట. అడవిలో దేవుని స్వరాన్ని వినిపించాడంట. మరి మనం దానికి భిన్నంగా నడుస్తున్నామా? అలా ఉండకూడదు. అర్థమిచ్చేటట్టు మన జీవితం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కలవరపోవద్దు. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఎవరు నిన్ను ఇదిగో ఆ పాపం చేశావు, ఈ పాపం చేశావు. యోసేపుని పోయిన పాపం, భయంకరమైన పాపం తీసుకొచ్చి ఆయన మీద మోపారు. అప్పుడు ఏం చేశాడండి? కలవరపోయి డామ్ డూ అని పొట్లాడాడండి. పొట్లాడలా, శాంతంగా ఉన్నాడా? హృదయం కలవరపోకుండా ప్రశాంతంగా జీవించాడు. ఆ శాంతమే అతన్ని రాజ్యరకంలోనికి తీసుకుని వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శాంతమే నిన్ను అగ్రస్థానంలో ఉంచి